ఆ, సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి రోజు చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే సినిమా నాకైతే నచ్చింది భయ్య. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ. ఒక పండగ రోజు మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా నవ్వుకోవాలంటే వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. ఓకే, పండగ రోజు వెళ్ళి మంచి సినిమా చూసి వచ్చాం, బాగా నవ్వుకున్నాం అన్న ఫీల్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలో చెప్పినట్టు అనిల్ రావుపూడికి కొందరు సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయను అన్నాడు కదా. సో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అండ్ సినిమా అయితే బాగుంది, వెళ్ళి చూడండి. ఈవెన్ ఇప్పుడు సినిమాకి అవుతున్న బుకింగ్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు పిచ్చి ఎక్కువ అవుతుంది. బేసిక్గా ఏంటంటే కాంపిటీషన్గా అవతల గేమ్ చేంజర్, యువతల ఇట్ సైడ్ డాకు మహారాజ్ ఉన్న ఆడియన్స్ మాత్రం మెయిన్గా అట్రాక్ట్ అవుతున్నారు ఈ సినిమాకి. సో ఇక్కడ అనిల్ రావుపూడి అతను చేసిన అతని మార్కెటింగ్ అదే ప్రమోషన్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి సినిమాకి, బాగా ప్రమోషన్ అనేది హెల్ప్ అయ్యాయి సినిమాకి. అండ్ సినిమాకి మెయిన్ ప్లేస్ అంటే సాంగ్స్ భయ్య. లిటరలీ సాంగ్స్ వల్లనే సినిమాకి హైప్ అయితే వచ్చింది. నార్మల్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యిందంటే, అంత గ్రౌండ్ లెవెల్లో కనెక్ట్ అయ్యిందంటే ఆ పాటల వల్లనే భయ్య. సో పాటలు మెయిన్ మెసేజ్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. అండ్ తర్వాత మాట్లాడుకుంటే మీనాక్షి అండ్ ఐశ్వర్య వాళ్ళు ఇచ్చినంత వరకు వాళ్ళ రోల్స్ కూడా బాగా చేశారు. అండ్ ఒక ఒక అదేంటి ఒక ఎక్స్ లవర్ అండ్ వైఫ్ మధ్య ఇరుక్కుంటే ఆ ఫీల్ కొంచెం బాగానే చూపెట్టారు. ఒక కామిక్ వేలోని కొంచెం బాగానే చూపెట్టారు వాళ్ళిద్దరి మధ్య. యానిమల్ సినిమాలోని ఇంటర్వెల్ ముందు వచ్చే భుజం పైన చేయకూడదు, అతని పేరు నాకేంటో తెలియదు కానీ అతను కూడా బాగా చేసింది సినిమాలోని. అతను ఉన్నప్పుడల్లా కొంచెం కామిక్గా ఉంటుంది. అరే బాగానే చేస్తున్నాడే, అరే ఎవర్రా అని చెప్పి అందరూ నా పక్కన కూర్చున్న ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అబ్బా పగలబడి నవ్వుతున్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే విపరీతంగా నచ్చేస్తుంది ఈ సినిమా అయితే. పండగకి వెళ్ళండి, మంచిగా ఫ్యామిలీతో చూడండి. మిమ్మల్ని అయితే సినిమా ఇది డిసప్పాయింట్ చేయదని నేను అనుకుంటున్నా. నాకైతే చూసినంతసేపు అయితే నాకైతే మంచిగానే అనిపించింది. కొన్ని ఉంటాయి మన అరే ఏంట్రా ఈ జోక్స్ అని కొన్ని షోర్లు వస్తుంది. కాకపోతే అనిల్ రావుపూడి అయితే సక్సీడ్ అయ్యాడు మంచిగానే. లాస్ట్ టైం వచ్చిన F3తో కంపేర్ చేసి ఈ సినిమా చాలా బెటర్. సో పండగకి వెళ్ళండి మీ ఫ్యామిలీతోని. అండ్ వెంకీ మామ లాస్ట్ ఇయర్ ఇదే పండగ వచ్చి సైంధవ్తో ఘోరంగా అపజయం పొందాడు. అదేంది సైంధవ్తోని. బట్ ఈ ఇయర్ ఈ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాతోని మంచి కంబ్యాక్ ఇచ్చిండు. వెళ్ళండి, ఇలాంటి కంటెంట్లో ఇలాంటి ఫ్యామిలీ జోనర్లోనే వెంకీ మామ చెతకుట్టి అవతలు వేసేస్తాడు. ఇందులో కూడా అదే చేశాడు వెంకీ మామ, ఇచ్చి పడేసిండు తన యాక్టింగ్తోని. సో నాకు తెలిసి డాకు మహారాజ్కి గేమ్ చేంజర్కి భారీ చాలా గట్టిగా కాంపిటీషన్ ఇస్తుంది సంక్రాంతి కోసం. ఈవెన్ డామినెంట్ కూడా వేసేసింది సినిమా, రెండు సినిమాలని. నాకు తెలిసే మీ పండగకి ఏ సినిమా చూడాలని నన్ను అడిగితే ఫస్ట్ అయితే నేను రిఫర్ చేసేది సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాని చూడండి. బాగుంది సినిమా. మీ ఫ్యామిలీతో, పిల్లలతో, పెద్దవాళ్ళతో అందరితో వెళ్ళండి, సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది నా రివ్యూ అండ్ ఒపీనియన్ అనుకోండి. సినిమా అయితే బాగుంది. ఇప్పుడు వచ్చిన ఈ 3 సినిమాల్లో ఈ సినిమా బెటర్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేవు అయ్యా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లైకులు లేవు, షేర్లు లేవు, సబ్స్క్రైబర్స్ కూడా లేవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మంచి మంచి రివ్యూలు తెస్తా, నా ఒపీనియన్లు ఇస్తా. ఇంకా వేరే ఏమైనా ఉంటే అవి కూడా మాట్లాడుకుందాం మంచిగా. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.